హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను. చాలాసార్లు మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని అర్థం కాదు. ఇంట్లో ఏ పప్పు రెడీగా పెట్టుకోకపోతే ఇలా క్విక్గా మీరు చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను బియ్యపిండి అండ్ బాంబే రవ్వతో ఇన్స్టెంట్గా దోశ వేస్తున్నాను. సో ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ బియ్యపిండి తీసుకుంటే దాంట్లో 1 కప్పు నేను రవ్వ తీసుకున్నాను. దాంట్లోనే సాల్ట్, జీలకర్ర వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మంచిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. ఇదేం మనకి గట్టిగా ఉండొద్దు, చాలా పల్సగా రావాలి. యాక్చువల్లీ ఒక పేపర్ దోశ టైప్ అంటారు కదా, సో అట్లా వస్తుందన్నమాట. ఇది కొంచెం కష్టమే. ఇది ఇన్స్టెంట్గా చాలామంది డిసప్పాయింట్ అవుతారు ఇది వేసిన తర్వాత. నేను ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేశానంటే, కొంచెం నాది పాతది ఒక ఉండింది అవైలబుల్లో, సో నేను దానిపైన వేశాను. కొంచెం అతుక్కున్నట్టు అయింది ఫస్ట్ వన్, కానీ సెకండ్ టైం వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరైతే మంచిగా ఒక నాన్ స్టిక్లోనే ట్రై చేయండి. మంచిగా చూడండి ఇలా వస్తుంది. యాక్చువల్లీ అయితే ఇంకా మనం పల్సన కూడా ఇది వేసుకొని చేస్తే చాలా బాగా వస్తుంది. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది చూడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.